బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ద్వాదశ రాశిలో భాగంగా ఫైనల్ గా మీన రాశికి వచ్చేసాం. సో మరి మీన రాశి వరకు అయితే అష్ట కష్టాలనే వింటున్నాను నేను. అంటే అప్పుడెప్పుడు గ్రహణం వచ్చింది చూడండి, మీన రాశిలోనే వచ్చింది గ్రహణం. అప్పటి నుంచి కంటిన్యూస్ గా పాపం బాధల్లోనే ఉన్నారు వీరంతా, మాక్సిమం టు మినిమం. సో నవంబర్ నెల అయినా ఏమైనా వారికి ఉపశమనం ఉందా? ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నారండి. అందులోని మీన రాశి వాళ్ళ ఇంట్లో భర్త అయితే భార్య అయితే, మీకు సింహరాశి వాళ్ళు ఇంకా ప్రాబ్లం ఉంది. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నేను లాస్ట్ టైం చేయించిన మంత్లో ఎక్కువ పరిహారాల లిస్టులో ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాంబినేషన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందులో నా వీడియో చూసి ఏమంటే మీరు చెప్పారంటే మా ఇద్దరం ఉన్నామండి అని చెప్పేసి మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పారు. మీనరాశి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఇంకొకళ్ళు ఎవరైనా సింహరాశి ఉన్నా, అంటే ఎవరైనా కనుక లాస్ట్ వీడియో మిస్ అయ్యి ఉంటే ఫ్రెష్గా ఈ వీడియో చూస్తున్నా మళ్ళీ రిపీట్ చేస్తున్నా సేమ్ మెసేజ్. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని అది పీక్ స్టేజ్లో ఉంది. శని కరెక్ట్గా తల మీద కూర్చొని ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి మతి భ్రంశం, ఏ చేసినా కలిసి రాదు, ధనం కోల్పోతారు, భార్యాభర్తల మధ్య క్లాషెస్ వచ్చేస్తాయి, మధ్యలో వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని సీరియస్గా మోసం చేస్తారు. ఈ మోసం చేస్తే ఒకటి, ఈ మోసం చేయడంతో వేరే అన్ని డ్యామేజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. జాబ్ ఏదో చేస్తున్నామా, లైఫ్ ఉన్నట్టుందా, అలా గడుపుతున్నామా అన్నట్లు ఉంది. ఏదో చేయాలనుకుంటారు, ఏమీ చేయలేకపోతారు, రిజల్ట్ రావట్లేదు, అనవసరమైన బాధలు. ఇలాంటి మీనరాశిలో వీళ్ళ ఇంట్లో కనుక సింహరాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఇంకా చాలా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. హై ప్రయారిటీ నోట్తో ఒకసారి జాతకాలు చూపించుకొని పరిహారాలు చూపించుకోవాలి. అది ఇంకా వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్లో దశాభుక్తి బాగలేకపోతుంటే అంత సీరియస్ అయినా అవుతుంది. ఎందుకంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక రకంగా భయపెడుతున్నాను అనుకోవచ్చేమో. ఎందుకంటే నాకు వచ్చే కాల్స్ని బట్టి నేను చెప్తాను. ఎందుకంటే బాగున్న వాళ్ళు రారు నా దగ్గరికి, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళు ఆ చిన్న చిన్న మిస్టేకులు చేసి సరిగ్గా ఈ అవేర్నెస్ లేక, ఈ కేర్ లేకపోతే వాళ్ళు చెప్పేదానికి ఆ డ్యామేజ్ నేను చెప్తుంటే ఎంతో ఉంటుంది. అయితే ఈ రాశిలో ఉన్న ఒక ఎన్ఆర్ఐ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి మీనరాశి, సింహరాశి భార్యాభర్తలది, వీళ్ళు చాలా లక్కీ కపుల్ అని నేను చెప్తాను. ఎందుకంటే చక్కగా ఎంప్లాయీగా అక్కడికి వెళ్తారు, యూఎస్లో ఎక్కడికి వెళ్ళినా కొంతకాలం జాబులు చేసి వాళ్ళు అక్కడ బిజినెస్లు స్టార్ట్ చేశారు. అవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. బట్ ఈ టైంలో ఉన్నటువంటి బిజినెస్ బాగా డౌన్ అయిపోయింది. సో ఈ డౌన్ అయిపోతుంటే నాకు మొత్తానికి ఈ వీడియో చూసి కనెక్ట్ అయ్యామండి, మాకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, కరెక్ట్గా చెప్తున్నారు, మరి ఏంటండి అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఏమంటే మేము ఫండింగ్ చేస్తాం, మీరు కనుక రీసెర్చ్ చేయండి, మా జాతకాలు పెట్టుకొని ఏమేమి పరిహారం కావాలి, ఎలాంటి పరిహారాలు ఓకే. ఎందుకంటే మేము చాలా ఒక క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్లో ఉన్నాం. ఈ టైంలో తగ్గిపోవడం అనేది మాకు ఇష్టం లేదు. ఎలా చేస్తారు ఏం చేస్తారో తెలియదు, బట్ వీఆర్ విల్లింగ్ టు ఫండ్ అని చెప్పేసి ఇది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మీనరాశి నాకు అప్పటిదాకా థియరిటికల్గా తెలుసు, 2 ఫిష్లు ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుందని. ఉభయ స్వభావి రాశి అంటారు దీని. అంటే ఇటు ఫిక్స్డ్గా ఉంటారు, ప్లస్ చరత్వంగా ఉంటారు, చాలా అడాప్టబిలిటీ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు వేరే ఎలాంటి రాశి వాళ్ళతోనే కంపాటబిలిటీ ఉంటుంది, పెళ్ళిళ్ళలో కానివ్వండి కూడా అంతవరకే తెలుసు. బట్ ఈ రియల్ లైఫ్లో నాకు ఒక మీనరాశి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నాకు అనుకున్నా ఏంటంటే వాళ్ళు క్రైసిస్లో ఉన్నారని గమనించి 1 ఫిష్ ఈజ్ డౌన్, 2వ ఫిష్ వాళ్ళు పైకి ఏమన్నారంటే మేము ఫండింగ్ చేస్తాం, మీరు ఏదైనా చేయండి, మాకు ఆపర్చునిటీ చూడండి. 2వ ఫిష్ నాకు అప్పుడు అనిపించింది. 2వది వాళ్ళ సెల్ఫిష్నెస్ బయటపడాలని. బట్ ఇది నాకు చాలా మేలు చేసిందండి. ఆ రీసెర్చ్తో నేను, మా టీము, మా దగ్గర ఉన్న వేద పండితులు, బ్రాహ్మణులు, కొంత వంశపారంగా కొన్ని చేస్తూ ఉంటారు బుక్స్లో ఉండి, అవి మొత్తం కంబైన్ చేసి కూర్చొని వాళ్ళ వరకు ఒక సిస్టమ్ చేసి ఒక యూనిక్ ఇన్నోవేటివ్గా ఒక ప్రొసీజర్ చేసామండి. 26th డే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మేము కంపెనీలో చేస్తున్నప్పుడు మా కొలీగ్ ఒక ఆయన ఉండేవాళ్ళండి, వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయారు, చాలా హ్యూజ్ అమౌంట్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఎంప్లాయీకి స్టాక్స్ ఇస్తారు, ఆ స్టాక్స్ అంత పెద్ద అమౌంట్ వచ్చింది. ఆయన కూడా మాతో పాటు జాయిన్ అవుతున్నారండి ఇన్వెస్ట్ చేయడానికి. సో ఈ ఏదైతే మేము టఫ్ అనుకుంటున్నామో ఈ టఫ్ నుంచి ఆయన వచ్చేసి మాకు ఇచ్చాడు. ఆ వారం చేసేసుకున్నాం, సాల్వ్ అయిపోయింది కదండి. లేకుండా చూడండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎగ్జాక్ట్గా 26th డే నాకు కాల్. సో ఇలా మేము 3-4 చేస్తున్నానండి. సో ఈ ఎన్ఆర్ఐ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన నాకు ఆ టైము, ఆ మనీ అది ఇచ్చి నాకు ఎంకరేజ్ చేయడం వల్ల మీనరాశి. అందుకని చూడండి, వాళ్ళు డౌన్లో ఉన్న ఇంకొక తల పైకి వచ్చేసి ఇప్పుడు వాళ్ళ వల్ల నేను నెక్స్ట్ ప్యాటర్న్ అంతా అదే ఫాలో అవుతున్నాను కొత్తగా. వాళ్ళకి నేను ఏదైతే చేశానో ఇక వచ్చే వాళ్ళందరికీ మీనరాశి, శని ప్రభావం, ఎందుకంటే ప్రూవెన్ కదండి రియల్ టైంలో, వాళ్ళందరికీ నేను అదే చూస్తున్నాను. అంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మంచి పరిహారాలు ఉన్నాయి. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఈ కాంబినేషన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇండివిజువల్ చెప్పేది అనుకుంటే ఎవరైనా ఉన్నా
బాధపడకూడదు. ఫస్ట్ ఇది టెంపరరీ ఫేస్, ఇట్ ఈస్ అ ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్. ఐటీలో ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇట్స్ ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్. చాలా పేషెన్సీగా ఉండండి, సహనంగా ఉండండి. పర్టికులర్ భార్యాభర్తలు చాలామంది నాకు ఎక్కువగా ఎక్కడ ఫీల్ అయిపోతాను, భార్యాభర్తలు గొడవపడి నాకు కాల్ చేసినప్పుడు ఫీల్ అయిపోతాను. కొన్నిసార్లు మా మిస్సెస్ కూడా పక్కన ఉంటారు, నైట్ టైం కాల్ అంటే ఎన్ఆర్ఐ కాల్స్ నైట్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు వింటూ ఉంటారు కదండి. సో లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. మనకి సక్సెస్ ఆల్వేస్ 70% డిపెండ్స్ ఆన్ ది స్పౌస్ అని మోడర్న్ సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారండి. మనం అంతే కదండి, గృహలక్ష్మి అంటాం కదండి, భార్యని ఏమంటారండి కదా, మనకి లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పేసి భార్యాభర్త. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎన్ఆర్ఐస్కి వాళ్ళు తల్లిదండ్రులకు షేర్ చేసుకోరండి. మరి వాళ్ళు ఇక్కడెక్కడో ఉంటారు, ఎక్కడో వాళ్ళకి ఉంటారు, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది, ఎందుకులే ఈ వయసులో, వాళ్ళకే వాళ్ళలో వాళ్ళే complications మదన ఉండదని పడిపోతూ చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు డైవర్స్ దాకా వెళ్ళిపోతే వీళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళు పిల్లలు మొత్తం అల్లకలం అయిపోతారండి. అసలు ఎవరికి మనశ్శాంతి ఉందండి, అక్కడ దాకా వెళ్ళకూడదు. అసలు కలో గంజో తాగైనా సరే చిన్న జాబ్లు ఏం చేసుకుని ముందు భార్యాభర్తలు చక్కగా సుఖంగా ఉంటారు. అది బెస్ట్ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను ఇన్ని చూసిన తర్వాత ఎవరైనా కనుక ఈ రాశి వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని అపోహలు తీసి పక్కన పెట్టండి. ఇది శని వల్ల మీకు జరుగుతుంది తప్ప మీ హస్బెండ్ ఇస్ ద వరల్డ్ బెస్ట్ హస్బెండ్, మీ వైఫ్ ద వరల్డ్ బెస్ట్ హస్బెండ్ అని నేను ఎవరిని సర్టిఫై చేయటం కాదండి. దట్ ఈస్ ద సిచ్యువేషన్, అంతే కదండి. సో అందుకనే మీకు గాడ్ ఇచ్చారు వాళ్ళు మీ లైఫ్లోకి. అది జాగ్రత్తగా రియలైజ్ అవ్వండి. మీనరాశి వాళ్ళు కనుక చూసుకుంటే అన్ని గ్రహాలు మిక్స్డ్గా ఉన్నాయి వాళ్ళకి. ఓకే, ఒక అదృష్టం ఏమంటానండి, ఈ మాసంలో ధన ప్రవాహం వస్తుంది. ఇది ఒక బెస్ట్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. తర్వాత శారీరకంగా హెల్త్ బాగుండదు. ఈ 3 విషయాలు వీళ్ళకి ఈ మంత్ చూసుకోవచ్చు. మనకి ఏమవుతుందంటే అండి, సూర్యుడి వల్ల ఏమవుతుంది, వీళ్ళకి తప్పు వీళ్ళ లేకపోయినా కానీ వీళ్ళ మీదకి బ్లేమ్స్ వస్తాయి. ఈ టైంలో మనకి అపరాధులు కానీ నిందలు వచ్చేస్తాయి. కలహం వచ్చేస్తుంది కానీ వీళ్ళ తప్పు ఉండదు. వీళ్ళ తప్పు లేకపోయినా గొడవలు వచ్చేస్తాయి. వీళ్ళు సరిగా చేసినా సరిగా చేసిన మాటలు వచ్చేస్తుంటాయి. ఈ టైంలో ధనం కొంచెం ఖర్చు అవుతుంది. మంచి ఇంటెన్షన్తో, ప్యూర్ ఇంటెన్షన్తో ఏదైనా కనుక చేస్తే అగైన్ దానివల్ల లాభం ఉండదు. ఇక్కడ వీళ్ళు ఫ్రస్ట్రేషన్కి అయిపోతారు. మంచి ఉద్దేశంతో పని చేస్తున్నారు, రావట్లేదు, అనవసరంగా అంటున్నారు, ఇదేంటి అదేంటని. బట్ ఓవరాల్గా వీళ్ళు మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కుజుడు 9వ ఇంట్లో ఉండటంతో అగైన్ ఇది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడి లైఫ్ అంతా ఉంటుంది. శారీరకంగా కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత శుక్రుడు 8వ ఇంట్లో ఉండటంతో వెల్ సేఫ్ గార్డెడ్ అండి. ఇప్పటిదాకా పెట్టిన గ్రహాలు ఏమైనా ఉన్నా ఈ టైంలో వీళ్ళకి శుక్రుడు ఇద్దరు గురువులు కనుక వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండటంతో ఈ టైంలో ఎంత దుఃఖం ఉన్నా కానీ ఆ దుఃఖం అంతా పక్కన పెట్టేస్తారు. చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కనుక వీళ్ళు కావాల్సిన అనుకుంటూ చేస్తే బాగా లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి దర్శనమాప్తి, రాజదర్శనమాప్తి అంటారు. హైయర్ ఆఫీషియల్ని కలవటం, సీనియర్ ఆఫీషియల్ని కలవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. టైంకి ఫుడ్ తింటూ ఉంటారు, చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో గ్రహాల ప్రకారం చాలా బాగుంది, ప్లస్ ఆర్ మైనస్ కంపేర్ చేసుకుంటూ ఉంటే. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది? వీళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్రం చూసుకుంటే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, చేస్తున్న పనిలో సరిగా కలిసి రాకపోవటం, అతిగా భయపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత వీళ్ళు షాపింగ్స్ అవన్నీ చేసి చక్కగా బట్టలు అవన్నీ తీసుకుంటారు. నెక్స్ట్ ఉత్తరాభాద్రం వీళ్ళకి పరవాసము, భయము, దరిద్రము చూపిస్తుంది. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ రేవతి వాళ్ళకి కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నక్షత్రం వాళ్ళు. ఎవరైనా కనుక ఉంటే చూడండి, ఒకసారి కామెంట్ పెట్టండి. ఎవరికన్నా మాకు ప్రమోషన్స్ వచ్చినా, పాజిటివ్ న్యూస్ వచ్చినా చూస్తుంటారు. బట్ అది ఎందుకో ఓన్లీ రేవతి నక్షత్రం వాళ్ళకి అది కూడా బుధుని వల్ల ఈ యొక్క అవకాశం కలిగింది. విష్ణు ఆలయాలు వీళ్ళకి కొంచెం దర్శించుకుంటే ఈ టైంలో చాలా మంచిది. అతిగా భయపడుతుంటారు ఈ మీనరాశి వాళ్ళు. అతిగా భయపడిన అంత అవసరం సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. హ్యావ్ లిటిల్ పేషెన్స్, సమ్ అండర్స్టాండింగ్. సో ఇన్ డెప్త్ గా మనం ఆల్రెడీ మీరు చెప్పారు ఇప్పుడు మన మీనరాశి ఇంట్రడక్షన్ లోనే, బట్ ఇన్ డెప్త్ గా కొంచెం వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? ఈ టైంలో హెల్త్ కు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కనుక ఉంటే మనకి ఆయుష్ సూక్త పారాయణం అని ఉంటుంది. ఇది వేదంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు చదవలేరు. బట్ ఎవరైనా దగ్గరలో ఉన్న వేదాలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చేపిస్తే చెప్పబోతుంది. వీళ్ళతో పాటు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే హెల్త్ రిలేటెడ్ చాలా బాగుంటారు. తర్వాత సూర్యుడు వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. కందులు గనక 1 కేజీ దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు విజిట్ చేస్తే
అతిగా భయపడే పరిస్థితుల నుంచి బయటపడిపోతారు. సో ఇవి కాకుండా వీళ్ళకి శని జరుగుతుంది కాబట్టి అండి, శని పాశుపత అభిషేకం, శనికి సంపూర్ణ పూజలు, తర్వాత దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఇంకా ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, అది భార్యాభర్తలు అయితే అన్యోన్య దాంపత్యం, లేదంటే విశ్వావసు గంధర్వరాజం, ఇవి చేస్తూ ఉంటే చక్కగా వీటి యొక్క ప్రభావం నుంచి చాలా వరకు ఇంటెన్సిటీ తగ్గి అక్కడి నుంచి లైఫ్ అనేది నార్మల్ అవుతుంది. మీనరాశితో పాటు ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది సూచించారు, అలాగే రెమెడీస్ ని చెప్పారు, మోటివేషనల్ గా కూడా మాట్లాడారు. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి మీకు, అలానే మనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి, అలానే మన ఛానల్ హెడ్ జయ గారికి అందరికీ ధన్యవాదాలండి.